నెలన్నర క్రితం కిడ్నాప్ అయిన చిన్నారి లిఖిత సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. జమ్మూ కాశ్మీర్లోని కిడ్నాపర్ చరణ్ నుంచి ఆమెను రక్షించి విమానంలో గన్నవరం తీసుకొచ్చి అక్కడి నుంచి ఆమెను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. మే 21న ఆమె గుంటూరు జిల్లా భట్టిప్రోల్లో కిడ్నాప్ చేశాడు నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవర్. ఆమె జమ్మూ కాశ్మీర్లో ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా భట్టిప్రోల్లో కిడ్నాప్ అయిన చిన్నారి లిఖితను పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆమెను తీసుకొచ్చారు. నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. అతన్ని కూడా జమ్మూ నుంచి వేరే మార్గంలో తీసుకొస్తున్నట్టు తెలిపారు. కనీసం సెల్ ఫోన్ కూడా వాడకుండా నాగేశ్వరరావు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని చెప్తున్నారు. ఆటోని 2 సార్లు ఇతను తిప్పుతున్నప్పుడు తల్లిదండ్రులు తెలుసు, మేనమామకి తెలుసు. డిసెంబర్లో గొడవైన విషయం కూడా తెలుసు. అతని ఆటోని మాన్పించిన విషయం కూడా తెలుసు. తెలిసిన తర్వాత కొద్దిగా జాగ్రత్తగా మసలుకుంటే బాగుండేది. కాకపోతే అతను తెలివిగా కానిస్టేబుల్ దీంట్లో ఉన్నాడు. ఏప్రిల్ 23న స్కూల్స్ మూసేస్తారు అనగా, ఇంకా 2 రోజుల్లో స్కూల్స్ మూసేస్తారు అనగా ఏప్రిల్ 20న ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అతను ఖచ్చితమైన ప్లాన్తో ఉన్నాడు. దాన్ని ఈ అమ్మాయి తెలుసో తెలియకో అతని మాయమాటలు అంతా నమ్మింది, ఇదైపోయింది. మైనర్ గర్ల్ కాబట్టి తనకు అభము శుభం తెలియదు. అన్నీ తెలిసిన అతను చాలా వికృతంగా ప్లాన్ చేసుకున్నాడు దొరకకుండా. అండ్ ప్లాన్ కూడా చాలా భయంకరమైన ప్లానే వేశాడు. ఒక 5 సంవత్సరాల దాకా రాకూడదనేది దాని ఉద్దేశం. అమ్మాయికి మైనారిటీ తీరిన తర్వాత, 1-2 పిల్లలు ఉన్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయదు, తల్లిదండ్రులు కూడా ఏం చేయరు అని చెప్పే ఉద్దేశంతో అలాంటి ఉద్దేశంతో తీసుకెళ్లాడు. తాను ఇంతకాలం జమ్మూలో ఉన్నట్టు చెప్తోంది లిఖిత. లిఖితను తల్లిదండ్రులకు అప్పగించారు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. సరిగ్గా నెలన్నర క్రితం లిఖిత కిడ్నాప్ అయింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు తమ బిడ్డ ఇంటికి చేరడంతో వారి ఆనందానికి అదుపు లేకుండా పోయింది. తమ కూతుర్ని సురక్షితంగా తీసుకొచ్చిన పోలీసులకు, మహిళా కమిషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా నాగేశ్వరరావు చాలా మంది బాలికలను కిడ్నాప్ ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి చెప్తున్నారు. నాగేశ్వరరావు చాలా ప్రమాదకారి అంటున్నారు. అతనిపై నిర్భయ చట్టం పెట్టి ఉరి తీయాలన్నారు. ఈ కేసు జరిగినప్పుడు 7 రోజుల వరకు నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. అందుకని ఏంటంటే 7 రోజుల వరకు మీరు నాకు ఎందుకు చెప్పలేదని వాళ్ళ తల్లిదండ్రులను నేను అడిగాను. మహిళా కమిషన్ పొంద కదా అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు, ఆ పిల్ల పొద్దున్నే పోతే వెంటనే కంప్లైంట్ చేయాలి కదా, సాయంత్రం కంప్లైంట్ చేస్తారు. సాయంత్రం కంప్లైంట్ చేసినాక మిస్సింగ్ కేసుగా చెప్పారు. మిస్సింగ్ కేసు కాదు, ఇది ఆటో వాడు తీసుకెళ్ళాడని అందరూ చెప్పుకుంటా ఉంటే మళ్ళీ వచ్చి దాన్ని మార్చి మొట్టమొదటి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఉదయం పూట స్కూల్కి వెళ్ళింది పిల్ల. ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాసులోకి రాలేదు. క్లాసులోకి రాకుండా బ్యాగ్ గేట్లో పడింది. గేట్లో పడినప్పుడు క్లాసుకు రానప్పుడు వెంటనే హెడ్ మాస్టర్ కానీ వాళ్ళు కానీ ఏంటి ఆ అమ్మాయి రాలేదన్నప్పుడు, ఎప్పుడైనా ప్రజెంట్ సార్ అన్నప్పుడు ఆ పిల్ల పేరు చెప్పాలి. లేదు, తోటి పిల్లలు చెప్పాలి కదా. అంటే సమాజంలో ఎన్ని ఖచ్చితంగా మనం క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం పిల్లలు కూడా లేదండి. మాతో పాటు ఆ పాప వచ్చింది, ఆటోలో వచ్చాం అని చెప్పాలి కదా. వచ్చిన పిల్ల ఏమైందని వెంటనే హెడ్ మాస్టర్ వాళ్ళ తల్లిదండ్రులకు పక్కనే 10 కిలోమీటర్లు కూడా లేదు, 6-7 కిలోమీటర్లు ఉంది వాళ్ళ ఊరు, కబురు చేయాలి కదా. చేయలేదు. చాలా లేటుగా వాళ్ళు స్పందించారు. లిఖితను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమార్ అన్నారు. ఆమె మానసికంగా కుంగిపోకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఆ అమ్మాయికి పరీక్షలు చేయిస్తాము. ఆ తర్వాత ఆ అమ్మాయిని మేమంతా కూడా జాగ్రత్తగా ట్రీట్ చేస్తాము. ఆ అమ్మాయి మానసికంగా దెబ్బతినకుండా ఎవరు కూడా ఇబ్బంది పెట్టదు. తిరుగుపురు వాళ్ళు కూడా ఏ మాటలు అనకూడదు, చుట్టిపోటీ మాటలు ఇలాంటివి అనవద్దు. అర్థం చేసుకున్నాం. ఆ అమ్మాయి కిడ్నాప్కి గురైంది. వాడు మోసం చేసి మాయ చేసి తీసుకెళ్ళాడు. చిన్నపిల్ల, చెప్పాలంటే నిండా 13 ఏళ్ళు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆ అమ్మాయిని రక్షిస్తాము, కాపాడుతాము. మార్పులు తీసుకొచ్చి ఆ అమ్మాయికి మంచి జీవితాన్ని ఇస్తాం. తప్పనిసరిగా మంచి జీవితాన్ని ఇస్తాం. ఇవాళ రక్షించామనే సంతృప్తి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, నాకు అందరికీ కూడా ఉంది. మీ అందరూ కూడా, మా ఛానళ్ళు, పత్రికలు అందరూ కూడా సహకరించండి. తప్పనిసరిగా మేము అమ్మాయిని రక్షిస్తాం. లిఖిత సురక్షితంగా ఇంటికి చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కన్నబిడ్డ 10 నిమిషాలు కనిపించలేదంటేనే తల్లిదండ్రులు తల్లడిల్లుతారు. నెలన్నర నుంచి కనిపించకుండా పోతే ఆ దుఃఖానికి బాధకి అంతుంటుందా? నెలన్నర నుంచి ఆ ఇంట్లో సందడి కరువైంది. కుటుంబం నిద్రాహారాలు మానేసింది. కిడ్నాప్ చేసిన నాగేశ్వరరావు ఆమెను ఏం చేశాడోనని తల్లడిల్లిపోయింది ఆ కుటుంబం. చివరికి ఆ చిన్నారి అమ్మ ఒడికి చేరింది. ఏప్రిల్ 22న లిఖిత కిడ్నాప్ అయింది. నాగేశ్వరరావు అనే మాజీ బీఎస్ఎఫ్ జవాను ఆమెను కిడ్నాప్ చేసి జమ్మూ కాశ్మీర్ తీసుకువెళ్లాడు.
మొదట ఆమె కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల ఇంటి దగ్గర వెతికారు. అప్పటికే ఆలస్యమైపోయింది. చాలా ఆలస్యంగా పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి లిఖిత కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ సంఘటన జరిగిన 7 రోజుల తర్వాత విషయం మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది. వెంటనే మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి లిఖిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ విషయాన్ని నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి పోలీసుల్ని అప్రమత్తం చేశారు. పోలీసుల విచారణలో లిఖితను నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్టు వెల్లడైంది. పోలీసులు కిడ్నాపర్ ఫోటోను విడుదల చేశారు. కిడ్నాపర్ నాగేశ్వరరావు గతంలో బీఎస్ఎఫ్ లో పనిచేసి సస్పెండ్ అయ్యాడు. విషయం తెలుసుకున్న లిఖిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ బిడ్డను కాపాడాలని పోలీసుల్ని కోరారు. నాగేశ్వరరావు బీఎస్ఎఫ్ లో జవానుగా పనిచేసి సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం బట్టిప్రోలులో ఆటో నడుపుకుంటున్నాడు. లిఖిత బట్టిప్రోలుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐలవరంలోని పాఠశాలలో చదువుతోంది. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను అక్కడ జాయిన్ చేశారు. ప్రతిరోజు ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు ఆమెను ఆటోలో స్కూల్కు తీసుకువెళ్లేవాడు. ఈ క్రమంలోనే లిఖితకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. లిఖిత స్నేహితులతోనూ, పాఠశాల ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడారు. చివరికి జమ్మూ కాశ్మీర్ వెళ్లి లిఖితను నాగేశ్వరరావు చెర నుంచి కాపాడారు. నాగేశ్వరరావును కూడా అరెస్టు చేశారు.